నిన్న మదనపల్లిలో 7 ఏళ్ల పాపని రేప్ చేసి డ్రమ్ములో ముంచి అతి కిరాతకంగా చంపేసిన ఈ సంఘటనని చూస్తుంటే గుండె బరువెక్కిపోతుంది. ఈ వీడియోని ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు షేర్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు షేర్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు సోషల్ మీడియా పవర్ చూపిస్తే ఎవ్వడైనా దిగి రావాల్సిందే. న్యాయం జరగాల్సిందే. జరిగింది కూడా అలాంటిదే. అలాగైతే నా కొడుకు పసిబిడ్డని చంపాడో అదే విధంగా నీళ్లలో ముంచి ముంచి చంపారు. చచ్చాడు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి అతి సలహాలు ఇవ్వకండి. చెప్పాలి అనుకుంటే సొసైటీలో ఉన్న మగపిల్లల తల్లిదండ్రులకి మనం వెళ్ళి సలహా ఇద్దాం. మగపిల్లాడు బయటికి వెళ్లే ముందు, "ఒరేయ్ నా కొడకా, నీ చెల్లికో, నీ అక్కకో వేరే అబ్బాయిలు మంచిగా బిహేవ్ చేయాలంటే నువ్వు సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు ప్రతి అమ్మాయితో మంచిగా బిహేవ్ చేయాలిరా" అని చెప్పాలి. ఎట్లా చెప్తున్నారంటే ఆడపిల్ల గడప దాటకూడదు. గడప దాటితే రేప్ చేస్తారు, చంపేస్తారు. కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళకూడదు. దొంగ నా కొడుకులారా! చిన్న పాపను వదలరు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ముసలోళ్ళని వదలరు. ఎవరిని వదలరా మీరు? అసలు ఆడపిల్లని బ్రతకనివ్వరా సమాజంలో? ఇలాంటివి వింటుంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నారు కదరా నా కొడకల్లారా! జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్ష త్వరగా పడాలి. అంటే స్పాట్‌లోనే న్యాయం జరగాలి. అలాంటివి సమాజంలో జరగకుండా ఉండాలంటే ఏ రకమైన చట్టం రావాలని మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి.